రాఖీ పుణ్యం వచ్చిందంటే అన్న దగ్గరికి పోయి రాఖీ కట్టాలని ఆ చెల్లెకు చాలా కొట్టుకుంటూ ఉంటుంది. ప్రాణము పుట్టింటి మీదికి వెళ్ళాలి, ఎప్పుడు కట్టాలి అనుకుంటుంది. కానీ ఆ చెల్లె రాని టైంలో అన్నయ్యను వచ్చి రాఖీ కట్టించుకోవచ్చు. కాకపోతే అయ్యో చెల్లె నువ్వు రాలేదేంటమ్మా అని ఒక్క ఫోన్ చేసి అడిగితే ఏమవుతుంది అన్న కదా. అడిగితే ఆ చెల్లెకి ఎంత సంతోషం ఉంటుంది, ఏ నాన్నలు ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. అదే ఫోన్ చేయకపోతే ఆ చెల్లె కన్నీళ్ళు కారిపోతాయి. అయ్యో మా అన్నకి నేను రాఖీ కట్టకపోతే మా అన్నయ్య కష్టంలో ఉన్నాడు అనుకుంటాడు, కానీ అన్న అలా అనుకోడు. వస్తేనే లేకపోతే లేదు. ఆ బంధం ఎంతవరకు నిలబడుతుంది ఆలోచించండి. రక్త సంబంధం నిలబడుతుందా? అన్న చెల్లెల బంధం అంటే కలిసిపోయే బంధం ఉండాలి. చెల్లెకు కష్టం వస్తే అన్నకు వచ్చినట్టు ఉండాలి, అన్నకు కష్టం వస్తే చెల్లెకు వచ్చినట్టు ఉండాలి. ఆ బంధాలు లేనప్పుడు మనం ఎంత నిలుపుకున్నామన్నా కూడా ఆ బంధాలు నిలపవు. అయ్యో చెల్లె నువ్వు రాలేదేంటమ్మా అని ఒక్క ఫోన్ చేస్తే ఆ చెల్లె సంతోషిస్తుంది. అవునా కాదా పిల్లలు చెప్పండి.